హలో ఎవ్రీవన్. ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా మనకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారమ్మా. సో, ఇక్కడ మనకి ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో అసిస్టెంట్ రిజిస్టర్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ అనే ఉద్యోగాలనైతే భర్తీ అయితే చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే మనకి మొత్తం 137 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి 11, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 46, అసిస్టెంట్ పోస్టులు 80 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీకు అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకు 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ విద్యా అర్హతతో పాటు 3 సంవత్సరాల అనుభవం కూడా కలిగి ఉండాలంటున్నారు. అసిస్టెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ విద్యా అర్హతతో పాటు 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఇంగ్లీష్‌లో 35 వర్డ్స్ పర్ మినిట్ లేదా హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేయగలగాలి. సో, అంటే ఇక్కడ ఒక మినిట్‌కి మీరు 35 వర్డ్స్ మీరు టైప్ చేసేంత మీకు టైపింగ్ స్పీడ్ కూడా తెలిసి ఉండాలి అనేసి దాని యొక్క మీనింగు. సో, మరి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే మనకి ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని అయితే ఎంపికైతే చేస్తున్నారు. మనకి ఎస్‌బీఐలో క్లర్క్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారమ్మా. దాని గురించి చిన్న షార్ట్ వీడియో పెట్టాను. మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ వీడియో గురించి కొన్ని క్లియర్‌గా నేను మీకైతే నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా వీడియో అయితే చేస్తాను. సో, మరి అప్లికేషన్ ఫీజు ఒకసారి గమనిద్దాం. జనరల్ కేటగిరీ యూఆర్ఎం అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే రూ. 1000 ఫీజెస్ అయితే మీరైతే పే చేయవలసి ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే రూ. 800 మీరైతే పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 600 మీరైతే ఫీజు అయితే పే చేయవలసి ఉంటుందమ్మా. జీతం ఒకసారి గమనిద్దాం. అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకు లెవెల్ 10 ప్రకారం జీతం ఇస్తారు. సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు లెవెల్ 6 ప్రకారం జీతం అయితే ఇస్తారు. అసిస్టెంట్ ఉద్యోగాల లెవెల్‌కు లెవెల్ 4 ప్రకారం జీతం అయితే ఇస్తామంటున్నారు. కనీసం వయసు చూసుకుంటే మీకు కనీసం 18 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. గరిష్ట వయసు అనేది అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకు గరిష్టంగా 40 సంవత్సరాల లోపు వయసు అయితే కలిగి ఉండాలంటున్నారు. సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయసు అనేది 35 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలంటున్నారు. అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయసు అనేది 32 సంవత్సరాల లోపు వయసు అయితే కలిగి ఉండవలసి ఉంటుంది. మరి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందమ్మా మనకి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు అయితే వర్తిస్తుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయసు సడలింపు అయితే వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల యొక్క వయసు సడలింపు అయితే వర్తించడం జరుగుతుంది. అప్లై విధానం అయితే మీరైతే ఆన్లైన్ విధానంలో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తేదీ మనకి 12/12/2024 తేదీన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారమ్మా. సో, అప్లికేషన్ ప్రారంభం తేదీ అనేది మీకు 12/12/2024 తేదీ నుండి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ చివరి తేదీ అనేది ఈ మంత్ 27 తేదీ వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి నోటిఫికేషన్ గురించి మనకి నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇచ్చేసారు. అదేవిధంగా మీకు అప్లై ఆన్లైన్ లింక్ కూడా ఇచ్చారు. 2 కూడా కింద కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో మీకైతే 2 లింక్స్ కూడా పెడతాను. మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో, వీటికి సంబంధించి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా అప్డేట్స్ అయితే ఉంటుంటాయి కాబట్టి వాటికి లింక్స్ కూడా ఇస్తాను. అక్కడ కూడా జాయిన్ అయితే అయిపోండి. సో, థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.